జన్మకు కొడాలి నాని వీడియో ఒకటి వైరల్ అయింది, చూసావా? పొద్దుట చూసావా? అందులో ఏం మాట్లాడతాడంటే, వీడు ఏమన్నా పెట్టా పావురమా, రాయి చుక్కడితో చచ్చిపోతానికి, అలాంటి సింపతి ప్లాన్లు గట్రా ఆడే చేసుకుంటాడు, మాకు అవసరం లేదు డామ్ డూమ్ అని మాట్లాడాడు. పెట్టా పావురమా మంచి డైలాగ్ కొట్టాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇవాళ కొద్ది మళ్ళీ రియలైజ్ అయినట్టున్నాడు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి చేయించారు అని చెప్పి మాట్లాడతారు. వాస్తవానికి ఎందుకు మాట్లాడాడంటే, చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళదాడి జరిగింది పొంగనూరులో. అప్పుడు ఈ పత్తితుకోళ్ళు అందరూ వచ్చి పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, రోజా కానీ, అంబట్రాంబాబు కానీ, నేను రాళ్ళు దాడి చేయాల్సిన అవసరం మాకే ఉంది, చంద్రబాబు నాయుడు గారే సింపతి కోసం తన పైన తానే రాళ్ళు దాడి చేయించుకున్నాడని చెప్పి మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు దాడి ఎత్తేనేమో దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అంట. అసలు ఎక్కడన్నా ఏంది కొడాలి నాన్న, ఏంది చెప్పి నోటికి ఏది వస్తే మాట్లాడటము. కుమ్మనూరులో జరిగిన దాడి ఘటనపై ఏ రోజన్నా మాట్లాడినావా ఇది తప్పు ఇది రైట్ అని? అప్పుడు ఏమని కవర్ చేశారు అనుకున్నావు? కడుపు మన్నోడు రాళ్ళు చెప్పులు ఏస్తాడు, భావ ప్రకటన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ చెప్పినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రజలు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోవచ్చు కదా? అనుకోరే. ఇప్పుడు మీరు చెప్పిండేదే అప్పట్లో మొదట్లో డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు ఏం చెప్పారు? మెట్టితో కొట్టినా బూతులు తిట్టినా అది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పాడు. మరి ఇప్పుడు అది ఎందుకు వర్తించదు? వర్తింతది. కానీ వీళ్ళు డ్రామాలు మామూలుగా ఉండే ఏమనుకుంటారంటే, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి రాళ్ళు దాడి జరిగితే కడుపు మండినోడు చెప్పులు రాళ్ళు కాకపోతే పూలు ఎత్తాడా? కడుపు మండినోడు ఖచ్చితంగా ఎత్తాడు. మరి ఇవాళ కూడా అలాగే అనుకోవచ్చు కదా. పోనీ ఒకవేళ నిజంగా దాడి అనుకోపోని అలాగే అనుకోవచ్చు కదా. మనం చేస్తే సంసారం, ఎదురు చేస్తే వ్యభిచారం, అలాగే అనుకోవాలి. కొడాలని మన కష్టాల్లో ఉన్నప్పుడు బాధ అంతా మందే అని చెప్పేసి ఏడవడం, పక్కనోడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎగిలితనంగా నవ్వడం, ఈ పనులు మాని చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్లదాడి జరిగినప్పుడు మీరంతా ఖండించి ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయాలు పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ దాడిని ఖండించేటోళ్ళు కదా. అయినప్పటికీ ఇప్పటికి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని ఖండిస్తానే ఉన్నాం, బరాబర్ ఖండిస్తాం మేము. అది తప్పు, రాజకీయాలు ఏదైనా అది పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులపై చేసే దాడి ఏదైనా మేము ఖండిస్తాం. మీరు ఖండించారు ఏ రోజైనా? అది నిజంగా జరిగి ఉంటే అది ఖండించడు, ఊచినాలు గుర్తుమాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గురించి కొడాలి నానికి బాగా తెలుసు. ఆ దాడి వెనకట్ల ఎవరున్నారు ఏంటని కూడా వాడికి తెలుసు. ఊడికే పైకి వచ్చి సొల్లు మాటలు చెప్తున్నాడు. ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకోకూడాలని